నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ఈ రోజు మనం ప్రధానంగా ఈ టాపిక్ ని చర్చించుకోవడానికి బలమైన రీజన్స్ ఏంటి అంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా ఎట్లా కనబడతా ఉన్నాయంటే, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఈ మూడు పార్టీల చుట్టే తిరుగుతా ఉన్నాయి. అయితే ప్రధానంగా రాజకీయాలన్నీ కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ వేదికగా ఆమోదం తెలిపి రీసెంట్ గా గత నెలలో అంటే ఈ నెలలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన చర్చ తీసుకొచ్చిండ్రు. కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తెలిపినటువంటి బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ కోసము గవర్నర్ దగ్గరకు పంపిండ్రు. గవర్నర్ దగ్గర పంపితే గవర్నర్ కూడా దాన్ని కొంత పెండింగ్ లో పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి గవర్నర్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గవర్నర్ కు పంపిన నేపథ్యంలోనే అక్కడ నుంచి నేరుగా కూడా కేంద్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోద పత్రాలని కేంద్ర ఆమోదానికి సంబంధించిన దాని మీద పంపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఈ యొక్క కులగణన తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కులగణన కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో దాదాపు 50% పూర్తి స్థాయిలో 50% బీసీలు ఉన్నారు. బీసీలకు సమన్యాయం కలగాలి అంటే 42% ఖచ్చితంగా కూడా 42% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అయితే ఈ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమోదాలకు క్యాబినెట్ ఆమోదం జరిగింది. దాంతో పాటుగా మనం చూసుకుంటే అసెంబ్లీ ఆమోదం కూడా పొందింది. ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. అయితే కేంద్రం దీనిపైన ఏ నిర్ణయం తీసుకోవట్లేదు కనుక దాదాపు 3 రోజులకు సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. ఆగస్టు 5న పార్లమెంట్ లో ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు దీనిపైన చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఎంపీలు వాయిదా తీర్మానంతో పాటుగా చర్చకు సంబంధించిన అంశాలను కూడా ఆగస్టు 5న చర్చించబోతా ఉన్నారు. ఇక ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైలు నియోజకవర్గానికి 50 మంది లెక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ యొక్క 42% రిజర్వేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దానిపైన కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధపడింది కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఈ యొక్క జంతర్ మంతర్ దగ్గర ప్రతి నియోజకవర్గం నుంచి అంటే 119 నియోజకవర్గాల నుంచి 50 మంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో 50 మంది కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు వీళ్ళతో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తల్ని 50 మంది చొప్పున ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేటువంటి ధర్నా యొక్క కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇక ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేయబోతా ఉన్నారు. ఏది 42% సంబంధించిన రిజర్వేషన్ దానిపైన 42% సంబంధించిన పెంపు విషయంలో బీసీలకు సమన్వయం కల్పించే విధంగా న్యాయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియాలి. అండ్ దాంతో పాటుగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, దాంతో పాటుగా కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు సీఎం అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లోకల్ అంటే రాష్ట్రంలో పాలనపై పోరాటం చేస్తాం, ప్రజా సమస్యలపైన పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కూడా నిలదీసే ప్రక్రియ చేస్తాం, మేము కూడా ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి బీసీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవడం, దాంతో పాటు కేంద్ర మంత్రి అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి ఒక స్ట్రాటజీ అయితే బీజేపీ ఇంకో స్ట్రాటజీ. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 42%లో దాదాపు 10% ముస్లింలకు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఆమోదానికి సంబంధించిన దాంట్లో దీన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీజేపీ పార్టీకి సంబంధించిన దానిపైన బీజేపీ పార్టీ ఏమంటారు అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 42% పెంపు విషయంలో కంప్లీట్ ఆర్డినెన్స్ తీసుకున్నారు, ఓకే, కానీ 10% రిజర్వేషన్ తొలగించండి ముస్లింలకు 10% రిజర్వేషన్ తొలగిస్తే కేంద్రంతో మేము సంతకం చేపిస్తామని చెప్పేసి
బీజేపీ నాయకులు మాట్లాడుతాం. బట్ ఏదేమైనా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా దీనిపైనే కొనసాగుతా ఉంది. ఈ వేట్ అంతా కూడా స్థానిక సంస్థల పైన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపు పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈసీకి పంపించడం జరిగింది, దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పంపించడం జరిగింది. ఈ రెండింటి పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నది. దాంతో పాటు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పడ్డది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలది 3 ఎజెండాలు కాస్త ఇప్పుడు సింగిల్ ఎజెండాగా మారింది. సింగిల్ ఎజెండా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 3 పార్టీలు 3 వేరియేషన్ లో వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి.